నూతనంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారిని అధిష్టానం ప్రకటించడం జరిగింది. దాని శుభాకాంక్షలు తెలియజేయడం కోసం బద్రపేట మండలంలో కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షుడు మహాత్మాచార్య ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించాలని కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇక్కడ శుభాకాంక్షలు తెలుపుతూ కార్యకర్తల మధ్యలో పటాకులు కాల్చి సంబరాన్ని చేయడం జరిగింది. మా బద్రపేట గ్రామం నుంచి బద్రపేట మండలం నుంచి మహేష్ కుమార్ గౌడ్ గారికి నూతనంగా ఎన్నికైన సందర్భంలో మేము శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. పిసిసి అధ్యక్షునిగా మహేష్ కుమార్ గౌడ్ గారిని ఎన్నిక చేసిన సందర్భంలో బీసీలకు సరైన న్యాయం కాంగ్రెస్ పార్టీ చేస్తుందని నమ్మకాలు జనంలో ఉన్నది. పార్టీ కార్యకర్తల పార్టీ నాయకులు కూడా మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో పార్టీ మరింత బలోపేతం చేసి రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలవడం కోసం ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి మీటింగ్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అది ఖచ్చితంగా అమలు చేస్తుందని బీసీ వర్గాలు తెలంగాణ రాష్ట్రంలో చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఇప్పుడు జరగబోయే ఎన్నికలు ఆలస్యం కావడానికి కారణం అదే. బీసీ కులగణన చేసిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలనేది బీసీ సంఘాల డిమాండ్తో పాటు రేవంత్ రెడ్డి గారి ఆలోచన, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన కూడా 42% కులగణన చేసి 42% అమలు చేయాలి అనే ఆలోచనతో పార్టీ ఉంది. ఒకవేళ ఏమన్నా తగ్గినట్టయితే మిగతా తగ్గిన శాతాన్ని కాంగ్రెస్ పార్టీ పరంగా 42% సీట్లు బీసీలకు కేటాయించి బీసీ ప్రజానికానికి న్యాయం చేసే దిశలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ముఖ్యంగా అందరూ సంతోషపడాల్సింది ఏంటంటే అది ఖచ్చితంగా అమలు చేస్తారు, అమలు అవుతుంది అనడానికి కారణమే పిసిసి అధ్యక్షుడిగా బీసీ అభ్యర్థిని పెట్టడం చాలా సంతోషకరమైన విషయం. మా మండలం నుంచి, మా గ్రామం నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్! రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వం, కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారి నాయకత్వం.